శ్రీమాత్రే నమః. నేను మీ చెల్లా జ్యోతిర్మయి. ఓం వైబ్స్కు స్వాగతం. ఈ వీడియోలో పురాణాలు, వాటి విశిష్టత గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. మనిషి యొక్క భక్తి మార్గంలో పండుగలు, దేవాలయాల సందర్శనం, తీర్థయాత్రలు చేయడం, పురాణ శ్రవణం భగవంతునికి దగ్గర అయ్యేలా చేస్తాయి. ఇంతవరకు మనం ఈ ఛానల్లో పండుగలు, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించడం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు పురాణాల గురించి తెలుసుకుందాం. భారతీయ సాహిత్యం 3 విధానాలుగా కనబడుతుంది. మొదటిది శృతి, రెండవది స్మృతి మరియు మూడవది పురాణం. శృతి అంటే సంస్కృతిలో విన్నది అని అర్థం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శృతులు అని అంటారు. వేదాలంటే యజ్ఞయాగాలు, మంత్రోచ్చారణలు, దేవతల పూజా విధానాలు, జీవన విధానం గురించి చెబుతున్నాయి. కేవలం పండితులు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇవి నేర్చుకోవటానికి 16 సంవత్సరాలు పడుతుంది. రెండవది స్మృతి. వేదంలో చెప్పిన విషయాలను స్మరించుకోవడం అనగా గుర్తు చేసుకోవడం. వేదంలోని విషయాలను ఋషులు స్మరించుకొని వ్రాసారు. కానీ ఇవి సామాన్యులకు అర్థం కావడం లేదని గ్రహించిన వేదవ్యాసుల వారు పురాణాలను రచించారు. ఇప్పుడు పురాణం గురించి తెలుసుకుందాం. పురాణం అంటే పూర్వకాలంలో ఇలా జరిగింది అని అర్థం. ఒక కథ రూపంలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా సనాతన ధర్మంలో ఉండే జీవన విధానాన్ని నేర్పిస్తాయి. అనగా పురాణాలు వేదాల సారాంశాన్ని తెలియజేస్తాయి. పురాణాలు 18 ఉన్నాయి. వాటికి అష్టాదశ పురాణాలుగా చెబుతారు. ఈ పురాణాలను వేదవ్యాసుల వారు ఒక శ్లోకం ద్వారా తెలియజేశారు. ఆ శ్లోకం ఏమిటంటే, మద్వయం బద్వయం చైవ భత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్. మాద్వయం అంటే మకారంతో 2 పురాణాలు ఉన్నాయి. మొదటిది మత్స్య పురాణం, రెండవది మార్కండేయ పురాణం. భాద్వయం బకారంతో 2 పురాణాలు ఉన్నాయి. మొదటిది భాగవతము, రెండవది భవిష్య పురాణము. బ్రత్రయం బ్రాకారంతో 3 పురాణాలు ఉన్నాయి. బ్రహ్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం. వచతుష్టయం వాకారంతో 4 పురాణాలు ఉన్నాయి. అవి వాయు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం. అనాపలింగ ఆకారంతో అగ్ని పురాణం, నాకారంతో నారద పురాణం, పాకారంతో పద్మ పురాణం, లీకారంతో లింగ పురాణం, గాకారంతో గరుడ పురాణం, కూకారంతో కూర్మ పురాణం మరియు స్కాకారంతో స్కంద పురాణం రచించినారు. పురాణాలు అనేక ప్రయోజనాలను అందజేశాయి. మొదటిది భక్తి ప్రేరణ. పురాణాలు విన్నవారికి దైవం మీద భక్తిని పెంపొందింపజేస్తాయి. దేవునితో ఎనలేని సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో సహాయపడతాయి. రెండవది తాత్విక దృష్టి. పురాణాలను చదివినా విన్నా ఎన్నో ప్రశ్నలకు నిజమైన సమాధానాలను తెలుసుకోగలరు. మూడవది సాంస్కృతిక వారసత్వం. పురాణం భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతికకు వారసత్వం. దేశ చరిత్ర, పండుగలు, సంప్రదాయాలు, ఆచారాలను మరియు విలువలను తెలియజేస్తాయి. అందుకే పురాణ పఠనం, పురాణ శ్రవణం చేయండి అని అంటారు పెద్దలు. ఇంతటితో పురాణాలు విశిష్టత సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక విషయం గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ చెల్లా జ్యోతిర్మయి.